మన రౌండ్ భాగం మొత్తం అంతా కుట్టు దాటకుండా యువతల భాగం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి. మధ్యలో నేను నెట్ పెట్టాను. కాలర్ ఇలా వస్తుంది. ఇలా రివర్స్ చేసుకున్నాక మనం మళ్ళీ దీనిపైన ఎడ్జి వార చిన్న కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోండి. సైడ్ ఎంత వారేస్తే అంత బాగుంటుంది అన్నమాట. ఇది ఫ్రంట్ అండి. కాలర్కి ఫ్రంట్ భాగం వస్తుంది అన్నమాట. రౌండ్గా ఉండేదేమో మనకి బ్యాక్ భాగం వస్తుంది. బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసుకుంటాం దాన్ని. ఫ్రంట్కి వచ్చేది ఇలా వస్తుంది. ఇది ఈజీ పద్ధతి అండి. కాలర్ స్టిచ్ చేయడం చాలా ఈజీ. తర్వాత దీన్ని కూడా మనం కదలకుండా ఒక నిక్క చుట్టూ వేసుకోవాలి. నెక్ చుట్టూ ఇలా వేసిన తర్వాత మనం బాడీకి ఫ్రంట్ నెక్ ఎలాగా ఫస్ట్ మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ నెక్కి రివర్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. గౌన్స్ లోపల భాగంలో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కదలకుండా మళ్ళీ పిన్నుల సహాయంతో ఇలా పెట్టుకుని నెక్ చేసిన తర్వాత మనం మామూలుగా పిన్నులు తీసేసుకొని మళ్ళీ రౌండ్లో మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. రౌండ్ లాగా మొత్తం రౌండ్గా ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత లోపల నుంచి పైకి రివర్స్ చేస్తాం. ఇలా రివర్స్ చేసి మళ్ళీ పైన కుట్టేసుకోవాలి. ఫ్రంట్ కాలర్ ఇది భుజం. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.